అమరావతి రాజధాని ప్రాంతం 6 ఎస్సీ నియోజకవర్గాలను కలుపుకుని ఉంది. తాడికొండ, ప్రతిపాడు, వేమూరు, పామర్రు, తిరువూరు, నందిగామ, ఇలా 6 ఎస్సీ నియోజకవర్గాలని దాదాపుగా పాపులేషన్, అందులో దాదాపుగా చాలా వరకు ఎస్సీ పాపులేషన్ ఎక్కువైనటువంటి అమరావతి. చాలా మంది ఏమంటారంటే కమ్మవారు ఎక్కువ ఉన్నారు ఆ ప్రాంతంలో అని అంటారు, కానీ తెలియక అంటారు. మరి కావాలని కమ్మవారి మీద నిందలేయటం వాళ్ళకి ఫ్యాషన్ కాబట్టి ఆ సాక్షి పేపర్కి, ఆ ఓనర్కి అలా అంటారు. కానీ ఎస్సీలు అధికంగా ఉన్నటువంటి, ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏమన్నాడంటే, ఈ ఎవరు కృష్ణంరాజు అమరావతి ప్రాంతంలో ఆ మాటలు అన్నాడు. కాబట్టి నేను స్టాటిస్టిక్స్ చూస్తే మేడం, అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న తాడికొండలో 69,979 ఓట్లు పడినాయి. తర్వాత పక్కనే ఉన్నటువంటి ప్రతిపాడులో 86,650 ఓట్లు పడినాయి. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి పొన్నూరులో, సరే ఇక స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే కూడా ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ స్టాండ్ ఏంటో ఒకసారి చెప్పాలి మేడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిని అన్నాడు వీడు, ఏమన్నాడు, ఏం మాట్లాడినాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో ఓట్లు వేసిన ఈ 86,000 మంది కావచ్చు, 69,000 మంది కావచ్చు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని వాళ్ళు క్వశ్చన్ చేయాల. లేదంటే మరి వాళ్ళ మాటలు అంగీకరించినట్టో ఏంటో గాని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు, కూటమికి ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళు చేసిన పని ఎంత కరెక్టో చెప్పి అర్థమవుతా ఉంది. అయితే మేము ఎప్పుడు అనుకుంటాం మేడం, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన 5-6 ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన 5-6 ఎప్పుడూ ఉండాలి. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి అంబటి రాంబాబు, ఒకటి రోజా, ఇంకోటి వచ్చేసి కొట్టని డీజేలు చేయండి హడావిడి. మనం మే 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పినటువంటి ఈశ్వర్ అనే ఒక జర్నలిస్టు, ఆ తర్వాత లిస్టులో చేరినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, ఆ తర్వాత సాక్షి పేపర్. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. గోరంట్ల మాధవ్ మర్చిపోయావు. గోరంట్ల మాధవ్ వాడు అసలు సరే వాడు వీడు అనకూడదు కాబట్టి కంట్రోల్ అవుతా ఉన్నా. మేడం మా వయసుకి ఎర్లీ 40s లో ఉన్న మేమే చాలా కంట్రోల్డ్ గా, ఏ మాట దొర్లితే ఏమొస్తుందో, చాలా చిన్నవాళ్ళం మేము, ఏమి దొర్లితే ఏమొస్తుందో అనేసి చాలా కంట్రోల్డ్ గా మాట్లాడతాం, చాలా చాలా కంట్రోల్డ్ గా. అట్లాంటిది మీరు సీనియర్ జర్నలిస్టు అని 2-3 సార్లు వక్రీకరించి మీరు సీనియర్ జర్నలిస్ట్ అని అన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాలి మేడం? ఎంత పద్ధతిగా మాట్లాడాలి?